ఇక్కడికి వచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా జై భీములు. కొండపల్లి గ్రామం, కనగానపల్లి మండలం, సత్యసాయి జిల్లాలో ఏప్రిల్ 14న కొండపల్లి ఎస్సీ దళితవాడ నుంచి అంబేద్కర్ చిత్రపటాన్ని తీసుకొని ఊరేగింపుగా ఒక ఆటోలో ఒక డీజే పెట్టుకొని గ్రామంలో ఊరేగిస్తూ అంబేద్కర్ గారి చిత్రపటానికి ఊరి నడిబొడ్డున నివాళులు అర్పించాలని చెప్పి దళిత సోదరులు ముత్యాలు, అదేవిధంగా వన్నూరు స్వామి, మరి ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణ, ఇంకా కొంతమంది యూత్ ఓబులేసు, వీళ్ళంతా యువకులంతా కలిసి ఒక 20-30 మంది, అక్కడ దాదాపు 80 కుటుంబాలు ఉంటాయి, ఒక 20-30 మంది యువకులంతా కలిసి ఊరేగింపుగా ఊళ్ళో అంబేద్కర్ని గ్రాండ్గా మనం ఊరేగించి నివాళులు అర్పిద్దామని చెప్పి వెళ్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి, కట్టుబడి చంద్రశేఖర్ రెడ్డి అనే అబ్బాయి జయరామ్ రెడ్డి కొడుకు. జయరామ్ రెడ్డి వ్యక్తిగతంగా మంచోడు, కానీ ఈ పిల్లోడు చాలా దురుసుగా ప్రవర్తించే వ్యక్తి. కుటుంబ సభ్యులపైన, గ్రామస్తులపైన పలుమార్లు ఇంతకుముందు అనేక దఫాలుగా దూషించినట్లుగా ఆ పిల్లోని పేరు మీద పోలీసులు కూడా కేసులు నమోదు చేయలేదు, కానీ మందలించడం జరిగింది గతంలో, ఇప్పుడు కాదు. అయితే మనం ఏప్రిల్ 14వ తారీఖు జరిగినటువంటి సంఘటనని ఎందుకు వీళ్ళు కక్ష కట్టి కక్షపూరితంగా ఉన్నారు అనే దానికి కొంచెము వెనక్కి వెళితే, గత 8 నెలల క్రితం అక్కడ టెంపుల్, ఇందాక వన్నూరు స్వామి అన్నట్లుగా, ముత్యాలు అన్నట్లుగా టెంపుల్ ఒకటి ప్రారంభోత్సవం అయింది. రాముని గుడికి సంబంధించి అందరూ చందాలు వేసి ఒక 40 లక్షలుగా దాదాపు చందాలు చేసి గుడి కట్టుకున్నారు. ఆ టెంపుల్లోకి ఊరేగింపుగా వచ్చినటువంటి వాళ్ళంతా పోయి పూజలు చేసుకుంటామంటే మేము కూడా వెళ్ళాలని చెప్పి ఎస్సీ సోదరులు, యువత వీళ్ళంతా ఆశపడి గుళ్ళేకి పోయే ప్రయత్నం చేసినారు. మీరు రాకూడదు గుళ్ళేకి అని చెప్పి అడ్డుకోవడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎస్సీల మధ్య, అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు, కొంతమంది బీసీ సోదరులు మధ్య కొంచెం తారతమ్యాలు నడుస్తున్నాయి. ఈ విషయాల్ని ఎస్పీ గారి దృష్టికి, కలెక్టర్ దృష్టికి, ఆర్డీఓ, మరి అదేవిధంగా డిఎస్పీ, ఎస్ఐ, స్థానికంగా సిఐ గారి నోటీసులో ఉంది కనుక ఏప్రిల్ 14 కూడా అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరుగుతాయేమో అని చెప్పి ముందుగానే వాళ్ళు కూడా పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు ఉండగా అక్కడ వీళ్ళు ఆ గ్రామం నుంచి వస్తూ ఉన్న సందర్భంలో అక్కడ స్పెషల్ పార్టీ పోలీసులు ఉన్నారు. అక్కడే కూర్చున్నటువంటి ఒక 20 మంది యువకులు అదే పనిగా మాటుగాసి ఉన్నారు. ఎక్కడ స్కూల్లో కూర్చొని ఉన్నారు. అంబేద్కర్ అక్కడి నుంచి ఊరేగింపుగా వస్తే ఇక్కడ అడ్డుకోవాలని, ఎందుకు అడ్డుకోవాలనుకున్నారని నేను కూడా విచారిస్తే, పారదర్శకంగా చూస్తే గతంలో శ్రీరామనవమి పండుగ జరిగింది. శ్రీరామనవమి పండుగకి తప్పట్లు కొట్టమని చెప్పి 8 మంది ఎస్సీలను పిలిచినారు. ఓకే, కొడతామని చెప్పి 8 మంది పోలేదు, ఒక అబ్బాయి మాత్రమే పోయినారు. మిగతా 7 మంది పోలేదు కాబట్టి ఈరోజు అంబేద్కర్ జయంతికి మీరు తప్పట్లు కొట్టకూడదు, ఆ పొద్దు మేము పిలిస్తే రాలేదు కాబట్టి ఈరోజు కొట్టకూడదు, అందుకే మేము అడ్డుకోవాలని చెప్పి కొంతమంది వాళ్ళు పన్నాగం పండినారు. దీంట్లో భాగంగా వాళ్ళు ప్రణాళికగా ఉన్నారని తెలిసి పోలీస్ ఆఫీసర్లు ముందుగానే పసిగట్టి అక్కడ కూర్చున్నటువంటి గుంపుని మీరు ఇక్కడ కూర్చోవద్దండి, లేచిపోండి అని చెప్పి అక్కడ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం, అంటే వాళ్ళని అడ్డుకునేకే ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ కూర్చోవద్దు అని చెప్పి లేచిపోమని చెప్పి పోలీసులు అక్కడ హెచ్చరించడం జరిగింది. దాంట్లో భాగంగా ఏమన్నాడంటే, వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు కట్టుబడి రాధాకృష్ణారెడ్డి అనే అబ్బాయి ఏం చేసినాడంటే, మన మాట ఇన్నరు పోలీసు వాళ్ళ ఎస్సీలు చెప్పిన మాట అయితే వింటారు, మన మాట అయితే ఇనుడు అని చెప్పి మాట్లాడారు. అప్పుడు ఈ పిల్లలు లాయర్గా పనిచేసే అబ్బాయి లాయర్గా ఉన్నాడు కాబట్టి ఆ పిల్లడు ఖచ్చితంగా జ్ఞానం ఉండి అంతో ఎంతో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ మరి కోర్టులో పనిచేస్తున్నాడు కాబట్టి అంబేద్కర్ గారి రచనల మీద, రాజ్యాంగం మీద గౌరవం, మర్యాద, నిబద్ధత రాజ్యాంగం పట్ల ఉండాలి. అవన్నీ ఏమీ లేకుండా మామూలు సాదాసీదా వ్యక్తిగా, అంటే మొరటగా ప్రవర్తిస్తూ పోలీసులపై తిరగబడినాడు. అంటే ప్రశ్నించడం అన్యాయాన్ని ప్రశ్నించడం తప్పు కాదు, కానీ అడ్డదిడ్డమైనటువంటి క్వశ్చన్లు పోలీసులతో మాట్లాడితే వాగ్వివాదం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిఐ కూడా కొంచెము సామరస్యంగానే, సిఐ గారు ప్రత్యేకంగా శ్రీధర్ సార్, రామగిరి సిఐ సార్, మరి అదేవిధంగా కనగానపల్లి ఎస్ఐ గారు, తర్వాత
నచ్చజెప్పే ప్రయత్నం చేసినారు. అంటే అంబేద్కర్ జయంతిలో ఇట్లాంటివి ఏంటి జరగకూడదు, మీరు సహకరించండి నేను. అది దాని బదులుగా ఎస్సీలకే నువ్వు సపోర్ట్ చేస్తావని చెప్పి దురుసుగా మాట్లాడుతూ డైరెక్ట్గా కాలర్ పట్టుకున్నాడు. కాలర్ పట్టుకుంటేనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ మధ్య కొట్టుకున్నారు. నిజంగా సిఐని కొట్టు నాకు తెలిసి జిల్లాలో రాష్ట్రంలో ఈయన్నే కొట్టినట్లు నాకు అనిపించింది. మా మండలంలో ఎక్కడా కూడా పోలీసులపై చేయి చేసుకున్నట్లా మనం నియోజకవర్గం కానీ మన జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా కానీ సత్యసాయి జిల్లాలో కానీ కనపడలేదు. కానీ ఎక్స్ప్రెస్లీ కొండపల్లి గ్రామంలోనే ఆ రోజు చోటు చేసుకుంది. ఇది దుర్మార్గమైంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే పోలీసులపై దాడి అయితే ఉందో, ఎవరైతే చేసినారో ఆ వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రాజ్యాంగ పరంగా మరి ఏవైతే సెక్షన్లు వస్తాయో అవన్నీ సెక్షన్లు పెట్టి రిమాండ్ పంపిల్లా. రెండోది, అతనికి ఏదైతే నేను లాయర్ అని చెప్పుకుంటున్నాడో ఆ లాయర్గా ఉన్నటువంటి బార్ అసోసియేషన్లో మెంబర్గా ఉన్నాడని తెలిసింది. ఉంటారు కూడా ఎన్రోల్ చేసుకొని ఆ బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి మేము బార్ కౌన్సిల్ గారికి మరి అదేవిధంగా జడ్జి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా తరఫున. మరి అదేవిధంగా పోలీసుల పైన ఒక నింద వేస్తున్నాడు ఆ పిల్లడు. ఏమని నింద వేస్తున్నాడు అంటే, నాతో 3 లక్షల రూపాయలు జేబులో డబ్బులుంటే నేను నా పోలీసులు స్టేషన్ తీసుకెళ్లి పీక్కున్నారు. నిజంగా నువ్వు సావిటి కాడికి వచ్చి ఆంజనేయ స్వామి కాడికి వచ్చి గుడి కాడికి వచ్చి కూర్చుండేవాడు 3 లక్షల రూపాయలు జేబులో పెట్టుకొని ఎందుకు వచ్చి కూర్చుంటావు ఊర్లో? ఏమీ లేదు, కేవలము పోలీసుల పైన ఆరోపణ చేయడానికి నిందలు వేయడానికి మాత్రమే డబ్బులు అనే ఆరోపణ చేస్తున్నాడు ఒకటి. రెండోది వచ్చేసి కుల వివక్షత కనపడకుండా నా తప్పులు కనపడకుండా ఉండాలని చెప్పి ఏమీ తెలియనటువంటి సోదరులు లాయర్స్ అందరినీ అసోసియేషన్గా చెప్పి నా మీద దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలా అని చెప్పి ఒక వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి లీగల్ సెల్ అడ్వకేట్ని అని చెప్పి లీగల్ సెల్ కమిటీలో వైఎస్ఆర్ పార్టీకి పనిచేస్తున్నానని చెప్పి అక్కడ గ్రూపుగా ఏర్పడి ఇంటర్నల్గా లాయర్స్ అందరినీ కలుపుకొని ఏమీ తెలియనటువంటి అడ్వకేట్ని కూడా తప్పుదారి పట్టిస్తూ మొత్తం వ్యవస్థ మీద దాడి జరిగినట్లు, లాయర్ల మీద పోలీసులు ప్రత్యేకమైన దాడి చేసినట్లుగా క్రియేట్ చేసి అబ్బాయి అక్కడ నిన్న ధర్నా చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ లాయర్లు కూడా గమనించాలి. ఎస్సీ ఎస్టీలపైనే కాదు, మనిషి అనే ఏ వ్యక్తి మీద దాడి జరిగినా, మరి డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ల మీద దాడి చేసినా, ఏ డిపార్ట్మెంట్ మీద దాడి చేసినా రాజ్యాంగబద్ధంగా తప్పు. అది అడ్వకేట్ అందరికీ కూడా తెలుసు. మరి ఈ పిల్లోడు నిన్న జరిగినటువంటి అడ్మిట్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆడినటువంటి డ్రామాను కూడా పసిగట్టి ఆ పిల్లోడిని ఆగడాలని, ఆ పిల్లోని సభ్యత్వాన్ని ఏదైతే ఎన్రోల్ చేసుకొని కోర్టులో ఉన్నాడో దాన్ని రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదని చెప్పి ఒకటి. ఇంకా చిన్న రిక్వెస్ట్ ఏమంటే, గ్రామంలో శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని రైతుల మధ్య, రైతు కూలీల మధ్య, రైతు కూలీలు అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు, కానీ అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు రైతు, ఎవరైనా పండించే ప్రతి వ్యక్తి రైతే, కానీ వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య సమన్వయం ఉండేటట్లు మరి పోలీస్ ఆఫీసర్లు, మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మరి ప్రజాస్వామిక వాదులందరూ కూడా, న్యాయవాదులందరూ కూడా మరి ఈ విషయాన్ని గమనించి ఆ గ్రామంలో శాంతియుత వాతావరణాన్ని తీసుకొచ్చి మళ్ళా పాత విధంగా గ్రామస్తులందరూ కలిసి ఉండే విధంగా అక్కడ పొలిటీషియన్స్ అయితేనేమి మరి అందరూ కూడా సహకరించి పోలీస్ అధికారులతో ఒకసారి కూర్చోబెట్టుకొని ఆ గ్రామాన్ని సరిచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్.